ఆదివాసీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నాయని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ అన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తుడుందెబ్బ ఆదివాసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఏజెన్సీలో బంద్ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉదయం తుడుందెబ్బ సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అటు జిల్లాలోని ఇచ్చోడ, ఇంద్రవెల్లి, సిరికొండ, నార్నూర్, ఊట్నూరు ప్రాంతాల్లో సంఘం నాయకులు నిరసన తెలుపుతూ బంద్ చేపట్టారు. వ్యాపారస్తులు సైతం మార్కెట్ బంద్ పాటించి సంపూర్ణంగా మద్దతు తెలిపారు. అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల రక్షణకు చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని, ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని, ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సీ ఏర్పాటు చేయాలని తిర్యాని, జైనూర్, సిరిపురియు, లింగాపూర్, కెరమెరి, వాంకిడి ప్రాంతాల్లో ఏజెన్సీ బంద్ నిర్వహించారు. ఆదివాసీ సంఘాల నాయకులు రోడ్డుపై నిరసన తెలుపుతూ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాలకు సరైన రోడ్డు మార్గం లేదని, అనేక గ్రామాల్లో విద్యుత్, విద్య, వైద్యం కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలను రక్షించడానికి కూడా ప్రభుత్వాలు మొగ్గు చూపడం లేదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చదువుకున్న యువతి యువకులు వయసు మీద పడుతున్న వారికి ఉద్యోగం కల్పించడంలో కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు లేక వ్యవసాయ పనులు చేయరాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఏజెన్సీ ప్రాంతానికి స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని 29 శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టులలో ఆదివాసీ యువతతో వెంటనే భర్తీ చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. తమ డిమాండ్లలో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సీ ఏర్పాటు చేయాలని, జీవోఎంఎస్ నెంబర్ 3ని యథావిధిగా కొనసాగించాలని, ఐటీడీఏలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ వెంటనే చేయాలని, 29 శాఖల్లో ఉన్న జీవోలను చట్టంగా ఏర్పాటు చేయాలని, ఆదివాసీ పోలీసు బెటాలియన్ ఏర్పాటు చేయాలని, సాగులో ఉన్న ప్రతి ఆదివాసీల పోడు భూములకు పట్టాలు కల్పించాలని, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరంభీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసీల ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలన్నారు. అలాగే విద్యుత్, రోడ్లు, విద్య, వైద్యం సౌకర్యం కల్పించాలని, తెలంగాణలోని అన్ని పట్టణ కేంద్రాల్లో ఆదివాసీలకు ఇంటి స్థలాలు కేటాయించాలని, ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి షరతులు విధించకుండా రుణమాఫీ చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో గుట్కా, మట్కా, గంజాయి నిషేధిత పదార్థాలు అరికట్టాలని, ఎన్నో ఏళ్లుగా తమ ఆదివాసీల హక్కుల కోసం ఆదివాసీలు నిరంతరం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారని, కొమరంభీం కాలం నాటి నుండి నేటి వరకు కనీస రోడ్డు సౌకర్యం, భూమి, విద్య, వైద్యం కోసం నేటికి ఆదివాసీలు పోరాటాలు చేయాల్సి వస్తుందని, ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు స్పందించి ఆదివాసీలకు కనీస రోడ్డు సౌకర్యం, విద్యా, వైద్యం, అలాగే ఉన్నత చదువులు చదువుకున్న ఆదివాసీ విద్యార్థులకు ఏజెన్సీలో ప్రత్యేక డిఎస్సీని కేటాయించాలని, సాగు భూములకు పట్టాలు కల్పించే దిశగా కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే తమ పోరాటాలను ఉధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా తమ కార్యాచరణను రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం చేసి పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే తొలగించాలి, ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను వెంటనే. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని చెప్పేసి, జీవో నంబర్ 3ను యథావిధిగా కొనసాగించాలి. అదేవిధంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలిచ్చి గిరివి పథకంగా బోరుబావులు మంజూరు చేయాలని చెప్పేసి, ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి, ఆదివాసీలను ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ ఏజెన్సీకి బంద్ పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.
ఒకవేళ మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే మరో పద్దలగడి పోరాటాలకు కూడా మా యొక్క ఆదివాసులందరూ కూడా సిద్ధం కాబోతున్నారు. కొమరం భీము, బిర్సా ముండా, రామ్జీగోండు, మల్లుదొర, గంటుదొర, సమ్మక్క సారకల్ల వారసత్వాన్ని పురస్కరించుకుని వల్ల ఆదివాసీలు పోరాడుతూ వస్తున్నారు. అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా ఇవాళ భారత రాజ్యాంగం చదవండి, ఆదివాసీ హక్కులను కాపాడండి అని ఇవాళ పోరాడినప్పటికీ కూడా ఇవాళ మా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఇవాళ మా ఊళ్ళో మా రాజ్యం అంటే మావా నాటే మావా సర్కార్ని మేము తప్పకుండా మళ్ళా 2017లో అయితే ఏ విధంగా అయితే పోరాటం జరిగిందో అదే పోరాటాన్ని మళ్ళీ కొనసాగించడానికి ఆదివాసీలం సిద్ధం కాబోతున్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసేవ ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ యనమల రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమస్యలను సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.